ఈరోజు మనం పన్నీర్ కర్రీ చేసుకుంటాము. పన్నీర్ ఫ్రై చేసుకుందామండి. మిల్క్ మిల్క్ మిస్ట్రీ పన్నీర్ కర్రీ చేసుకుందాము. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాము. కట్ చేసుకొని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: కారము, పసుపు, ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యాగ్నేట్ చేసుకున్నాం. చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్నాక చూద్దాము. ఇప్పుడు పీసెస్ కట్ చేసుకున్నామండి. ఇప్పుడే చిన్న చిన్న పీసెస్. ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ వేసేసుకుందాము. కొద్దిగా పసుపు, కారము, ధనియా పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడరు, ఇంకొకటి కూడా వేసానండి. మనకు 1 స్పూన్ కర్డ్, వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కొంచెం రుచికి సరిపడా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఒక 3 స్పూన్స్ ఆయిల్ అండి. మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఇందులో కొంచెం పట్టా, లవంగం, ఒక ఇలాచి కూడా వేసుకుందాము. బాగుంటుంది. కొద్దిగా సోంపు కూడా వేసుకుంటున్నామండి. పట్టా, లవంగం, ఇలాచి ఇది కూడా ఇందులో వేసేస్తున్నామండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత ఫ్రై చేసుకుందాము. 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందాము. అలానే 2 మిర్చీస్ కూడా అండి సన్నగా కట్ చేసుకున్నాక తర్వాత చూద్దాము. మీ పన్నీరు మ్యాగ్నేట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాము. 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాము. 2 మిర్చీస్ కట్ చేసాను. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ తీసుకున్నామండి. ఆల్రెడీ ఇందాక ఆయిల్ వేసాం కదా, 3 స్పూన్స్, అందుకనే తక్కువ వేస్తున్నానండి. హాఫ్లో హాఫ్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ఆనియన్, మిర్చి, లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకున్నామండి ఆనియన్స్కి. ఈ పన్నీర్కి వేసాం కదా సాల్ట్, ఇప్పుడు దీనికి కొంచెం వేసుకుందాము. మళ్ళీ సాల్ట్ తగ్గిపోతుంది. కొద్దిగా వేసుకున్నాము. చాలా కొంచెం అండి. కొంచెం గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా ఉంది కొద్దిగా. ఇప్పుడు మనం పన్నీర్ వేసేసుకున్నామండి. ఇందులో ఆల్రెడీ 2 మిర్చీస్ వేసాము కదా, కొంచెం గరం మసాలా వేసాము. ఇంకా కారం అక్కర్లేదండి, ఇందులో వేసాము కదా. కొంచెం కొత్తిమీర కూడా వేసాము. పన్నీర్ ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకున్నాము. ఇందులో కొంచెం వాటర్ వేసేసుకున్నాము. వాటర్ వేసుకుంటున్నామండి. బాగా మిక్స్ చేసుకుంటాము. కలిపేసుకుందాము. మూత పెట్టుకుందాము. ఏమి పన్నీర్ రెడీ అవుతుందండి.
పన్నీర్ రెడీ అండి, ఫ్రై రెడీ. చూసారు కదా పీసెస్ ఎంత బాగుందో, చాలా బాగుందండి, కమ్మగా ఉంది. చూసారు కదా పెద్ద పెద్ద పీసెస్ అయితే చిన్నగా కట్ చేశాను, చాలా ఎమ్మిగా ఉంది. మీరు కూడా చేసి తిని ఎలా ఉందో చెప్పండి. స్టవ్ కట్టేస్తామండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఫ్రై అయిపోయింది కదండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మనం సర్వ్ చేసుకొని తినడమే అండి. మీ పన్నీర్ కర్రీ చపాతీకి, రైస్కి అన్నిటికీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.